నారాయణులు అనబడతారు. హరి అంటే శ్రీమన్నారాయణుడు అంటే పాలకుడు, స్థితి. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, పాలకుడు, శివుడు లయకారుడు. సృష్టింపబడినటువంటి మనం మరి పాలింపబడుతున్నాం ఎవరితో? మహావిష్ణువుతో. బ్రహ్మ అంటే గతం, విష్ణు అంటే వర్తమానం, శివుడు అంటే భవిష్యత్తు. గతంతో పొందిన అనుభవాలతో నేటి ప్రయోగాన్ని మనం విజయవంతం చేసుకుని రేపటికి రాజబాట వేసుకోవాలి. ఎస్టర్డే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, టుడే ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, టుమారో ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. నిన్న ఒక అనుభవం, నేడు ఒక ప్రయోగం, రేపు ఒక అంచనా. నిన్నటి అనుభవంతో నేటి ప్రయోగాన్ని విజయవంతం చేసుకోవాలి. నేటి ప్రయోగ విజయవంతంతో రేపటి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలి. సో కల్ ఆజ్ ఔర్ కల్. నిన్న బ్రహ్మ, నేడు విష్ణు, రేపు శివుడు. విష్ణు అంటే వర్తమానం, వర్తమానమే బహుమానం. ఎవరి వర్తమానంలో ఉంటారో వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారు. అలా వర్తమానంలో మనం సుస్థిరం కావడానికి, ఆ వర్తమానంలో మనం సుశిక్షితులం కావడానికి, ఆ వర్తమానంతో మన భవిష్యత్తుని సుందరంగా నిర్మించుకోవడానికి విష్ణువు హరి రూపంలో మనకు తోడ్పడతాడు. హరి అంటే హరించేవాడు. ఆయన ఏమిటి హరిస్తాడు? మన దుష్కర్మలను హరిస్తాడు, సత్కర్మలని పూర్తి చేస్తాడు. శుభాశుభ పరిత్యాగి, శుభ అశుభాన్ని మనం పరిత్యజించి మన కర్మలన్నీ లయమై పరమశివుడి సన్నిధికి చేరడానికి మనకు మార్గాన్ని ఏర్పరుస్తాడు హరి. అందుకే ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడయ్యా నీ నారాయణుడు? అక్కడున్నాడా, ఇక్కడున్నాడా అని అడుగుతాడు. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు చక్రి, దానవాగ్ని వింటే అని చెబుతాడు ప్రహ్లాదుడు. చక్రి అంటే నరికేసేవాడు, చక్రంతో సంహరించేవాడు. ఆయన దేన్ని నరికేస్తాడు? మన కర్మలను నరికేస్తాడు. హరి అంటే పూర్తి చేసేవాడు, హరింపజేసేవాడు, సుకర్మల్ని దుష్కర్మల్ని హరింపజేసి మనని ముక్తి మార్గానికి చేర్చేవాడు అని అర్థం. అలా మనం ముక్తి మార్గం చేయడానికి ఆయన మనకు కర్మలు ఉంటే పనులను కేటాయిస్తాడు. ఆ పనులు దుష్కర్మ నాశనానికి, మరి సత్కర్మలు చేయడానికి, ఆ తర్వాత రెండు కర్మలను పరిచయించి నిర్గుణ స్థితికి మనం చేరడానికి ఉపయోగపడతాయి. మరి మనిషికి ఎన్నో ఆపదలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడు మనిషి. తనకే ఆపదలు, తనకే కష్టాలు వచ్చాయి అనుకుంటాడు. శాశ్వతమైన కష్టం కానీ, శాశ్వతమైన సుఖం కానీ ఎవరికీ రాదు. కానీ మనిషి సుఖాన్ని తొందరగా మర్చిపోతాడు, కలకాలం కష్టాన్ని గుర్తుంచుకుంటాడు. నారాయణుడిని అన్నిటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఓ ఉన్నాడు అంటే ఆ స్తంభాన్ని తన గద్దతో పగలగొడతాడు హిరణ్యకశిపుడు. వాడు ఎలాంటి వాడంటే, హిరణ్యము అంటే బంగారు, కశిపుడు అంటే తవ్వేవాడు. వాడు బంగారాన్ని తవ్వేవాడు అంటే వాడికి సంపద మీద, అధికారం మీద ఎనలేని మోజు. తనకంటే సంపన్నుడు ఇంకెవరు ఉండకూడదు అనుకుంటాడు. అందుకే దేవేంద్రుని పాదక్రాంతం చేసుకున్నాడు, అష్టదిక్పాలకులను నవగ్రహాలను పాదక్రాంతం చేసుకున్నాడు, ముల్లోకాలకు తానే అధిపతి అయ్యాడు. ఆయన ఇంకా తృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అనుకుంటూ ఉన్నాడు. అలాంటి హిరణ్యకశిపుడు మరి బ్రహ్మను వరాలు కోరాడు. ఆ బ్రహ్మను వరాలు కోలి వాడు మరణాన్ని చాలా విశేషంగా మాత్రమే పొందగలే వరం పొందాడు. స్తంభాన్ని పగలగొట్టినప్పుడు ఆ స్తంభంలోంచి నరసింహస్వామి ఉద్భవించాడు. నరసింహుడు. ప్రహ్లాదుడు ఎటువంటి వరం కోరాడు అంటే, ఆ శ్రీమన్నారాయణుని ఈ ప్రపంచమంతా కూడా ఆనందంగా ఉండాలి అని కోరాడు. అందరికీ శ్రీమన్నారాయణ కటాక్షం దొరకాలని కోరాడు. మరి హిరణ్యకశిపుడో ఎటువంటి వరం కోరాడు బ్రహ్మని? తల్లి కడుపున పుట్టని వాడితో మాత్రమే నేను మరణించాలి. హిరణ్యకశిపుడు అటువంటి వరం కోరినప్పుడు శ్రీమన్నారాయణుడు తల్లి కడుపున పుట్టలేదు, తండ్రి వీర్యం ద్వారా జన్మించలేదు, స్తంభం నుంచి పుట్టాడు. మరి మనిషి కానీ జంతువు కానీ నన్ను చంపరాదు. సగము మనిషి, సగము జంతువు. తన సింహము శరీరము, మానవ శరీరం. నరసింహస్వామి. పగలు కానీ రాత్రి కానీ నేను చంపబడకూడదు. సంధ్యాకాలం
ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ నన్ను చంపరాదు. వాడిని ఎత్తుకుని స్వామి కడప మీద కూర్చున్నాడు. ఆయుధంతో చంపబడరాదు, గోళ్లతో చీల్చి పారేశాడు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. అలా అన్ని కోరరాని కోరికలు కోరినటువంటి హిరణ్యకశిపుడికి చంపడానికి విష్ణువుకు ఇన్ని మార్గాలు దొరికితే మన జీవనం కేవలం ఈ 100 సంవత్సరాల జీవితంలో మనం జీవించడానికి ఎన్ని మార్గాలు లేవు, ఎన్ని సుగతులు లేవు. మనిషి దుర్గతి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి స్థితులన్నీ దాటడానికి మనని కర్మలను కేటాయించి వర్తమానంలో జీవించేటువంటి అవకాశాన్ని కల్పించడానికి మనకు సరైనటువంటి మార్గాన్ని చూపించే స్థితికారుడు, పాలకుడు మహావిష్ణువు. అందుకే వర్తమానమే బహుమానం, వర్తమానమే బహుమానం, ప్రెజెన్స్ ఈజ్ ప్రెజెంట్. ఆ విధంగా మనం నరుడు అనే స్థితి నుంచి విశుద్ధ స్థితికి వెళ్ళి నారాయణుడు అవుతున్నాం. నారాయణుడు అనేటువంటి స్థితి నుంచి ఆజ్ఞా స్థితికి వెళ్ళి హరినారాయణుడు అవుతున్నాం. అంటే బాలా త్రిపుర సుందరి తత్వం నుంచి మనం లలితా త్రిపుర సుందరి తత్వాన్ని పొందుతున్నాం. లలితా త్రిపుర సుందరి, త్రిపురాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గతం, వర్తమానం, భవిష్యత్తు. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా తమ తమ డ్యూటీలు చేస్తూ ఉంటారు. కనుక ఈ లలితా త్రిపుర సుందరి భూత భవిష్యత్ వర్తమానాన్ని బేరీజ్ వేసుకుని వర్తమానంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ హరినారాయణ స్థితి మనకు సంప్రాప్తిస్తుంది. ఈ స్థితినే చంద్రుడు అంటారు. చంద్రుడు, ఈ చంద్రుడు అంటే పౌర్ణమి, వెన్నెల, విశ్రాంతి, నిద్ర, సంతృప్తి, సంతోషం, దాంపత్యం, సంతానం, మనస్సుతో ఉన్నటువంటి అన్ని స్థితులు. చంద్రుడు మనస్సుకు అధిపతి. పౌర్ణమిలో విశేషమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఆజ్ఞా చక్రంలో సుషుమ్నా నాడి ఉంటుంది. సుషుమ్నా నాడి ఉంటే చంద్రుడు మన ఉచ్ఛ్వాసం, మన నిశ్వాసం, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ సుషుమ్నా నాడికి కేంద్రం మనస్సు. ఆ మనస్సుకు అధిపతి చంద్రుడు. అందుకే పౌర్ణమి రోజు మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు మనస్సు పులకిస్తుంది. పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు కూడా దేవతలు, ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు, కిన్నెర్లు, కింపురుషులు వీరంతా కూడా భూమి మీదకి పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు విహారానికి వస్తారని ప్రతీతి. ఎందుకని? పౌర్ణమి రోజు భూమి మీద పండు వెన్నెల ఉంటుంది. మరి ఆయా లోకాలలో అదంతా కూడా విజువలేషన్ స్టేటస్. మన భూమిలాగా ఆ భూములు ఉండవు. అక్కడ కాంతులు మాత్రమే ఉంటాయి, కాంతి దేహాలు ఉంటాయి, శరీరాలు ఉండవు. ఈ భూమి మీద మాత్రమే శరీరాలు ఉంటాయి. కనుక ఈ భూమి మీదకి వారు సశరీరధారులై వస్తారు. వారి వెంట వారి సుగంధాన్ని తీసుకుని మన లోపల ఒక దివ్య సుగంధం ఉంది. ఈ ధ్యానం అంటే ఆత్మ పరిమళం. ధ్యానం అంటే ఆత్మయుగంలోకి మహాప్రవేశం. మన ఆత్మలో ఒక గొప్ప సుగంధం ఉంది. ఆ సుగంధాన్ని మనం పొందాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. మరి ఆ సుగంధం కలకాలం ఉండాలి అంటే, దిగ్గుణీకృతం కావాలి అంటే, మనలో ఒక దివ్య గంధాన్ని అది ఏర్పడజేయాలి అంటే, మనకు ఆ సుగంధం మనం గ్రోలాలి అనుకున్నప్పుడు పౌర్ణమిలో విశేష ధ్యానం చేయడం అవసరం. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ మహనీయులంతా కూడా తమ యొక్క ఫ్రాగ్రెన్స్, సుగంధాన్ని, జ్ఞానాన్ని ఇలా దారవిస్తారు భూమి మీదకి. అదంతా కూడా బ్రహ్మరంధ్రాల ద్వారా మనలోనికి వస్తుంది. ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ సుగంధం మన లోపల చుట్టుముడుతుంది. ధ్యానం చేయని వారికి అది భౌతికమైనటువంటి ఆనందం, ధ్యానం చేసిన వారికి అది ఆత్మానందం. ఆ స్థితిలో, ఆ పౌర్ణమిలో మనసు శూన్యమై పరమాద్భుతంగా ధ్యానం చేస్తూ మరి తమ భార్యతో, భర్తతో సృష్టికార్యం చేస్తూ పిల్ల పాపలతో సుఖంగా ఉండగలిగినటువంటి పులకింత కలిగిన దినం పౌర్ణమి. ఆ పౌర్ణమి యొక్క విశిష్టత అంటే చంద్రుడు. చంద్రుడు అంటే సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి అంటే ఆజ్ఞాచక్ర స్థితి. ఈ ఆజ్ఞాచక్రంలో చంద్రుడు
తన 27 భార్యలతో హాయిగా అద్భుతంగా జీవిస్తూ ఉంటాడు. చంద్రుడికి 27 మంది భార్యలు. మన అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అనేటువంటి 27 నక్షత్రాలు చంద్రుని భార్యలుగా చెప్తారు. వీరు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. ఈ 27 నక్షత్రాలు నెలకు 20 తెలుగు మాసానికి చంద్రమానం ప్రకాశం నెలకు 28.5 లేదా 29 రోజులు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు ఈ 29 రోజుల్లో రోజుకొకటిలాగా ఇలా వస్తాయి. చంద్రుడు ఈ నక్షత్రాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంతో ఉంటాడు. దాన్నే మనం చంద్రబలం అని జ్యోతిష్యంలో చెప్పుకుంటాం. మరి 27 నక్షత్రాలు, 4 తమ్ముళ్ళు, భార్య, 32 స్థితులతో ఈ ఆజ్ఞాచక్ర స్థితిలో చంద్రునిలాగా వెలుగుతూ ఉంటాడు. ధర్మరాజు నుంచి ప్రమోట్ అయి చంద్రుని స్థితి పొందినవాడు. చంద్రుడు అంటే ఆజ్ఞాస్థితి. మూలాధారంలో సహదేవుడై, స్వాధిష్టానంలో నకులుడై, మణిపూరకంలో అర్జునుడై, అనాహతంలో భీముడై, విశుద్ధంలో ధర్మరాజు అయినటువంటి ఒక యోగి ఆజ్ఞలో అతడు చంద్రుడవుతాడు. ఆ చంద్రుడైనప్పుడు చంద్రుడు అంటే 32 కళలు, నారాయణుడు అంటే 16 కళలు, హరినారాయణుడు అంటే చంద్రుడు 32 కళలు. ఈ 32 కళలతో యోగీశ్వరుడైనటువంటి ధర్మరాజు చంద్రుడై అక్కడ పరమాద్భుతంగా విహరిస్తూ ఉంటాడు. ఇలా 32 కళలతో ఉన్నటువంటి స్థితిని త్రిమూర్తి స్థితి, బ్రహ్మ మహేశ్వర స్థితి, లలితా త్రిపుర సుందరీ స్థితి, హరినారాయణ స్థితి అంటారు. బ్రహ్మజ్ఞాన మార్గంలో ఇది మలిమెట్టు. మరి ఆ పై మెట్టు సహస్రారం. ఇలా 32 స్థితిలో ఉన్నటువంటి చంద్రుని తేజస్సుతో కూడినటువంటి ధర్మరాజు మరి అక్కడి నుంచి సహస్రారానికి ప్రయాణిస్తూ ఉన్నాడు. సహస్రార స్థితి. సహస్ర ఆరము. ఆరము అంటే గుణము, కళ, రంగు, తేజస్సు, గొప్పతనము. సహస్ర ఆరం అంటే 1000 కళలతో లేదా 1000 గుణాలతో లేదా 1000 కాంతులతో కూడినది అర్థం. సహస్రం అంటే 1000. ఇంద్రుడికి 1000 కళ్ళు అని చెప్పుకుంటాం. దేవేంద్రుడికి 1000 కళ్ళు అంటాం. అలాగే ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అంటాం. ఈ 1000 స్థితులు పొందినటువంటి ఒక మహర్షి లేదా బ్రహ్మర్షి స్థితిలో ఉన్నవాడికి దేవేంద్రత్వం ప్రాప్తిస్తుంది. దేవేంద్రత్వం అంటే ఆ లోకంలో దేవతల ఇంద్రుడనే కాదు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. ఈ ఇంద్రియాలను జయించినవాడు అతడు ఎంతోమందికి గురువై దేవేంద్రుడు అనిపించుకుంటాడు. ఇంద్రులకు రాజు దేవేంద్రుడు. అలా పిరమిడ్ మాస్టర్లందరికీ రాజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలా ఆ సహస్రార స్థితిలో ఆ బ్రహ్మర్షి అనబడే యోగి పరమాద్భుతంగా సహస్రార స్థితిలో ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుని తేజంతో. సూర్యుడు అంటే వెలుగు, సూర్యుడు అంటే ఆత్మ. 64 కళలు, 1000 గుణాలు, 4 వేదాలు, 16 శాస్త్రాలు, వాట్ నాట్ అంతా మనమే, అన్నీ మనమే. అదే సహస్రార స్థితి, సూర్యుని స్థితి. అలా ఈ ధర్మరాజు చంద్రుడిగా తీర్చిదిద్దబడి సూర్యుడిగా సహస్రార స్థితిలోకి వెళతాడు. ఈ సూర్యుడు నవగ్రహాలకి అంటే మన పాలపుంతకి ఆయన అధిపతి. రాజు సూర్యుడు. గ్రహాలన్నిటినీ మరి సూర్య కుటుంబం అంటాం మనం. ఆ సూర్య కుటుంబంలో ఉన్నటువంటి 9 గ్రహాలకి ఆయన రాజు. ఈ గ్రహాల గురించి, సూర్యుని గురించి మనము మరొకసారి చెప్పుకుందాం. ఈ సూర్య స్థితిలోకి ప్రవేశించాడు ధర్మరాజు. దాన్ని స్వర్గారోహణ పర్వం అంటారు. స్వర్గ ఆరోహణ పర్వం. ఈ స్వర్గ ఆరోహణ పర్వం చేరుకోవాలి అనుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం క్షీణి పుణ్యే మత్స్యలోకే విశంతి అని. పుణ్యము క్షీణించినప్పుడు మళ్ళీ ఈ భూలోకానికి రావాలి. ఆజ్ఞాస్థితిలో ఉన్నటువంటి సాధకుడు లేదా యోగీశ్వరుడు, మహర్షి వీరంతా కూడా బ్రహ్మత్వ స్థితిని పూర్తిగా రూపుదిద్దుకోవడానికి వారు ఆ స్థాయిని పొందుతున్నప్పుడు అప్పుడు పుణ్యం పాపం అన్నీ జీరో కావాలి. ఆ పాపము ఆ పుణ్యము
అన్నీ జీరో అయినప్పుడే నిర్గుణ స్థితి వస్తుంది. దాన్నే సహస్రార స్థితి అంటారు. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి. పుణ్యము క్షీణించినప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి. మత్స్యలోకం అంటే మనుష్యలోకం, ఈ భూమి మీదకి రావాలి. ముందు చెప్పుకున్నాం, పాపం 1కి 1, పుణ్యం 1కి 10 ఇక్కడ అక్కడ పైలోకాల్లో. కనుక మంచి పనులు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, ఇతరులకు ఉపయోగపడే కార్యాలే చేయాలి. పాప అనుభవం ఈ భూమి మీదే ఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అది ఎన్నో యుగాల నుంచి మనం వింటూ ఉన్నాం దీని గురించి, కానీ మనుషులకి ఎక్కడం లేదు. పాజిటివ్ పవర్ ఎలా ఉంటుందో నెగిటివ్ పవర్ కూడా అలాగే ఉంటుంది. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడు ఏం చేసినా నడుస్తుంది. వాడు ఎంతమంది కొట్టినా తిట్టినా మానభంగం చేసినా, బయట దోపిడీలు చేయించినా, హత్యలు చేసినా, పిల్లల్ని నరికినా ఇది జరుగుతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వాడిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాని మీద ఉన్న కేసులని రాకుండా ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు? వాడి నడిచినంత కాలం. వాడి కూతురో కొడుకో ఒక బీదమ్మాయిని ప్రేమిస్తారు, వాడు రెవెన్యూ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాడి డౌన్ఫాల్ మొదలవుతుంది. ఒక ఫైన్ మూమెంట్లో వాడి డౌన్ఫాల్ మొదలైనప్పుడు ఇంతదాకా వాడికి సపోర్ట్ చేసినటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, తప్పనిసరి వాడికి సపోర్ట్ చేయవలసిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఇష్టపడి చేస్తూ ఉన్నవాళ్ళు అందరూ కూడా ముఖం చాటేయడం మొదలు పెడతారు. వాడి కూతురో కొడుకో చనిపోతాడు, వాడికి ఉన్నటువంటి పదవి ఊడిపోతుంది, భార్య మరణిస్తుంది, ఆస్తిపాస్తులన్నీ ఏ భూకంపానికో గురవుతాయి. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. వాడి డౌన్ఫాల్ మొదలైంది. ఎందుకు? ఎప్పుడైతే వాడి నెగటివ్ పవరు వాడి పట్ల వాడికి విశ్వాసం ఉన్నన్నాళ్ళు పనిచేస్తుంది. నేనేం చేసినా కరెక్టే, నన్నందరూ పొగడాలి, నన్నందరూ గౌరవించాలి, నేనేం చేసినా ఎవరైనా ఒప్పుకోవాలి, నేను హత్య చేసినా అది కరెక్టే అనేటి అహంకారంలో ఒక రావణాసురులాగా వాడు ఉంటాడు, ఒక అంగుళీమాలులాగా ఉంటాడు. అలా జరుగుతూ ఉన్నటువంటి స్థితిలో ఒక్కసారి వానికి ఏదో కారణం వల్ల వానికి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కూతురు మరణించో, కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయో, పదవి ఊడిపోయో, ఏదో ఒక దుర్దశ ప్రాప్తించినప్పుడు వాడిలో భయం మొదలవుతుంది. ఆ భయం గిల్టీ ఫీలింగ్కు దారితీస్తుంది. అభద్రతా భావన, ఆ అభద్రతా భావన మనిషిని కృంగదీస్తుంది. అప్పుడు వాడు తాను చేసిన తప్పిదాలని తర్కించుకోవడం మొదలు పెడతాడు. ఆ దుర్దశలో, ఆ పాప స్థితిలో, ఆ పాపం పూర్తయ్యే వరకు వాడి యొక్క కర్మలు, దుష్కర్మలు, పాపకర్మలు వాడిని వెంటాడి సర్వనాశనం చేస్తాయి. కనుక ఈ పాపం యొక్క ఫలితం ఈ భూమి మీద అనుభవం తప్ప ఆ భూముల్లో ఏ అనుభవము లేదు. ఎందుకంటే అవన్నీ భావనామయ క్షేత్రాలు, కాంతి క్షేత్రాలు. ఇక పుణ్యం, ఈ పుణ్యం ఎలా ఉంటుందంటే, ఇంద్రజుమ్నుడు అనే ఒక చక్రవర్తి ప్రహ్లాదుని కాలం నాటివాడు. ఆ కాలంలో ఆయన ధర్మం 4 పాదాల నిలబడేట్లుగా ఈ భూమిని పరిపాలించాడు. ఆ కాలంలో అతని పరిపాలనలో అకాల మరణాలు లేవు, నెలకు 3 వానలు కురిసేవి, ప్రజలంతా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండేవారు, దరిద్రము లేదు, ఏ విధమైనటువంటి బాధ లేదు, పీడలు లేవు. ప్రజలందరూ అంత సుఖంగా ఉన్నప్పుడు ఆ ప్రజలు ఏది కోరితే దాన్ని వారికి దానం చేసేవాడు ఆ రాజు. అలా ఆ ఇంద్రజుమ్న చక్రవర్తి ఈ భూమిని 1,00,000 సంవత్సరాలు ధర్మము 4 పాదాల నడిచేట్లుగా పాలించి ఆయన కోసం ఒక విమానాన్ని పంపాడు ఇంద్రుడు, దేవేంద్రుడు. ఆ విమానంలో అతడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు. ఆ స్వర్గానికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రజుమ్న మహారాజు
ఆ స్వర్గంలో 10 లక్షల సంవత్సరాలు అమిత సౌఖ్యంగా ఉన్నాడు. ముందే చెప్పుకున్నాం కదా, పుణ్య అనుభవం ఈ భూమి మీద 10 రెట్లు, ఆ భూముల మీద 10 రెట్లు అని. 1,00,000 సంవత్సరాలు ధర్మంగా పరిపాలించాడు గనక 10 లక్షల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హత అతనికి లభించింది. 10 లక్షల సంవత్సరాల తర్వాత స్వర్గంలో ఈ అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న ఒక అడ్మినిస్ట్రేటర్, మనం యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు అని చెప్పుకుంటాం కదా, అలా స్వర్గంలో కూడా ఒక అధికారి ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్. అతడు ఒకరోజు ఇంద్రజుమ్నుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇంద్రజుమ్న చక్రవర్తి, మీరు స్వర్గంలో ఉండే సమయం పూర్తయింది కనుక మీరు మీ యోగ స్థితితో సశరీరంగానే మళ్ళీ భూమికి వెళ్ళొచ్చు. మీరు మళ్ళీ ఒక తల్లి గర్భం తీసుకుని 9 మాసాలు గర్భంలో ఉండి ఆ చీకటిని మీరు అనుభవించిన అవసరం లేదు. మీకున్నటువంటి గౌరవం వల్ల మీకు సశరీరంగా భూమి మీదకి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఇవ్వబడింది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రజుమ్న చక్రవర్తి చింతాక్రాంతుడయ్యాడు. చింతాక్రాంతుడైనటువంటి ఇంద్రజుమ్న చక్రవర్తి, అయ్యా నా లెక్క సరిగా చూడండి, 10 లక్షల సంవత్సరాలు అప్పుడే గడిచాయా, నిన్న మొన్న అన్నట్లుంది అంటే, స్వామి సుఖం అలాగే ఉంటుంది, దుఃఖం గుర్తుంటుంది, సుఖం గుర్తుండదు మనిషికి, మీరు ఈ అకౌంట్ చూడండి అని అతన్ని ఆకాశిక తీసి చూపించాడు. అందులో 0 అని ఉంది. పుణ్యమంతా ఖర్చు అయింది 10 రెట్లు, 10 లక్షల సంవత్సరాలు పూర్తయినప్పుడు, అయ్యా మీరు చెప్పే లెక్కలు అవి సత్యపు లెక్కలు, దాన్ని నేను గౌరవిస్తాను, కానీ నా అజ్ఞానంతో మిమ్మల్ని అడిగాను, అదే అజ్ఞానంతో ఇంకొక మాట అడుగుతున్నాను. మహానుభావ, ఏదైనా సూక్ష్మ మార్గం చెప్పి నేను మరింత కాలం ఈ స్వర్గంలో ఉండేట్లుగా చేయండి, నాకు ఇప్పుడప్పుడే భూమి మీదకి వెళ్ళాలని లేదు అని ఆ ఇంద్రజుమ్న చక్రవర్తి ఆ స్వర్గలోపకు ఆ అధికారికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా మీరెంతో గొప్పవారు, 10 లక్షల సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని ఈ ఆస్థానంలో ఈ స్వర్గంలో అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను, కానీ నేను మీకు సహాయం చేయగలిగినటువంటి స్థాయి నాది కాదు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడండి, దేవేంద్రుడి పక్కన దేవగురువు బృహస్పతి, బుద్ధికి బృహస్పతి అంటారు. వారు 14 లోకాల్లో కూడా గణపతితో సమానంగా, లేదా గణపతి తర్వాత బుద్ధికి అధిపతి అనిపించుకున్నవారు. ఆ బృహస్పతి వారిని అడగండి, మీకు ఏదైనా మార్గాంతరాన్ని చూపిస్తారు అన్నారు. ఆ బృహస్పతి వారికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, మహానుభావ బృహస్పతి, నేను ఈ స్వర్గంలో ఇంకా ఉండాలనుంది, కానీ ఉండే సమయం పూర్తయిందని ఈ అధికారి అంటున్నారు కనుక నాకేదైనా సూక్ష్మ మార్గం చూపించండి. రాజ వైద్యులతో నయం కాని జబ్బులు కూడా నాటు వైద్యంతో అప్పుడప్పుడు నయమవుతాయని చెబుతూ ఉంటారు. అది మా భూలోకంలో ప్రతీతి. ఆ విధంగా నాకు ఏదైనా సూక్ష్మ మార్గాన్ని చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ బృహస్పతి కళ్ళు మూసుకున్నారట. కాసేపు కళ్ళు తెచ్చి, అయ్యా నువ్వెంతో గొప్పవాడివి, 10 లక్షల సంవత్సరాలుగా నేను ఈ ఇంద్రుని ఆస్థానంలో నేను చూస్తూ ఉన్నాను, నువ్వు భూమికి వెళ్ళాల్సి వస్తుందంటే నాకు బాధగానే ఉంది, అయితే నీకు ఒక సూక్ష్మ మార్గం చెబుతాను, నాకు ఇప్పుడే నా దివ్య దృష్టి గోచరించింది. మీరు మీ యోగ శక్తితో భూలోకానికి వెళ్ళండి. జలచరముల చేత కానీ, విహంగముల చేత కానీ, జంతువుల చేత కానీ, మానవుల చేత కానీ మీరు ఫలానా అని చెప్పకుండా ఎవరితోనైనా మీరు గుర్తింపబడినట్లయితే, ఆ గుర్తింపబడినటువంటి జీవి భూమి మీద ఇంకా ఎంతకాలం జీవిస్తుందో అందుకు 10 రెట్ల కాలం మీరు స్వర్గంలో ఉండవచ్చు అని చెప్పారు. ఇదేదో బాగుంది, గొప్పగా చెప్పారు బృహస్పతుల వారు, ఇంతవరకు ఎవరు ఇటువంటి మార్గాన్ని చూపించలేదు, సరే నేను భూమి మీదకి వెళ్తాను అని తన యోగశక్తితో భూమి మీదకి వెళ్ళారు. ఆయన భూమి మీదకి వెళ్ళి తన యోగ దృష్టితో చూశాడు, ఈ భూమిపైన అత్యధిక ఆయుష్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అనుకున్నప్పుడు ఆయన అంతర్దృష్టికి మార్కండేయ మహర్షి కనపడ్డాడు. ఈ మార్కండేయ మహర్షి శ్రీరామచంద్రుని కంటే ముందు కాలం నాటివాడు. ఆ మార్కండేయ మహర్షి దగ్గరికి తన యోగశక్తితో వెళ్ళాడు ఇంద్రజుమ్న చక్రవర్తి. అతన్ని చూసి ఎవరో దివ్యపురుషుడు వచ్చాడు అనుకని సాధారణంగా లోనికి ఆహ్వానించి ఆయనకు అర్ఘ్యపాదాలు ఇచ్చి, మహనీయ మీరు స్వర్గలోకం నుంచి వచ్చినట్లున్నారు, నా దృష్టికి అలా అందుతుంది, మరి మీరెవరు, నా ఆశ్రమాన్ని పావనం చేయడానికి కారణమేమి అని సాధారణ దృష్టితో అడిగాడు మార్కండేయుడు. ఆయన దివ్య దృష్టిని సారించి ఉంటే ఈ ఇంద్రజుమ్నుడు కనపడి ఉండేవాడు ఎవరు అని. అయ్యా నేను ఇలా ఇంద్రజుమ్నుడిని, మీకు నా గురించి తెలుసు అనుకుని వచ్చాను అన్నాడు. అయ్యో మిమ్మల్ని నేను ఎరగను స్వామి, మీరు ఎప్పుడున్నారంటే 10 లక్షల సంవత్సరాల కింద ఉన్నారు అన్నాడు. అయ్యా నేను గత 5 లక్షల సంవత్సరాల నుంచి మాత్రమే ఈ భూమిపైన ఉన్నాను,
10 లక్షల సంవత్సరాల నుంచి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.